ఎన్నికల బరిలోకి దించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఈ దుర్మార్గానికి, ఈ దుర్మార్గమైన సాంప్రదాయానికి పునాది వేసింది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇవాళ సానుభూతి పేరు మీద ఈరోజు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఎర్రగడ్డలో బీఆర్ఎస్ గెలిస్తే, జూబ్లీహిల్స్ శాసనసభలో బీఆర్ఎస్ గెలిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయంట. ఎర్రగడ్డలో సీసీ రోడ్లు వస్తాయంట, ఎర్రగడ్డకు తాగనికే నీళ్లు వస్తాయంట, మీ ఇండ్ల మీద నుంచి పోతున్న కరెంటు తీగలు పక్కకు పోతాయంట. ఇవాళ కేటీఆర్ గారు వాళ్ళ బావ హరీష్ రావు గారు వచ్చి చెప్తున్నారు. ఇంతకుముందు మా రాములు నాయక్ చెప్పినట్టు బిల్లా రంగాలు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఎందులో తిరుగుతున్నారయ్యా? ఆటో ఎక్కి తిరుగుతున్నారు. ఆటోలు ఎందుకు తిరుగుతున్నారు? మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ అంబాసిడర్ కారును టైర్లు పంచర్లు చేసి, టైర్లు ఊడబీకి, ఇంజను తుక్కు సామాన్ కమ్ముతే ఈరోజు షెడ్డులోకి పోయిన అంబాసిడర్ లేక ఇవాళ ఆటోలలో తిరుగుతున్నారు బిల్లా రంగాలు. నేను అడగదలుచుకున్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నది మీ నాయననే కదా, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్నది నువ్వే కదా, 3 సార్లు జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గింది మీ పార్టీ కదా. మరి 10 ఏళ్ళు ఈ సమస్యలు పరిష్కరించలేదంటే ఈనాడు ఎర్రగడ్డ కావచ్చు, బోడబండ కావచ్చు, యూసుఫ్ గూడ కావచ్చు, షేక్పేట్ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, సోమాజిగూడ కావచ్చు, కృష్ణకాంత్ పార్క్ కావచ్చు, ఈ సమస్యలు పేరుకపోయినాయంటే 10 ఏళ్ళు నువ్వు నీ అయ్యా ఈ జూబ్లీహిల్స్ కు చేసిన అన్యాయం కాదా అని నేను అడుగుతున్న ఈ సందర్భంగా. ఈ సమస్యలకు, ఈ దరిద్రానికి, ఈ పేదోళ్ళ కష్టాలకు తండ్రి కొడుకులు మీరే. మీ ఇద్దరిని కోదండమేసి కొట్టినా కూడా తప్పు లేదని చెప్పి మా యువమిత్రులు, మా యువకులు అంటున్నారు. ఇవాళ మమ్మల్ని గెలిపించండి గెలిపించండి అని ప్రచారం చేస్తారు. చేస్తా ఈ పక్కనే ఒక పెద్ద కాంపౌండ్ ఉంటుంది 100 ఎకరాల. గండ్లకు కూడా బామార్తులు ఇద్దరు పోయినరు. ప్రచారం చేస్తా ఓ ముసలాయనాడు చెట్టు కింద కూర్చుంటే పోయి నమస్కారం పెట్టారు. ఆ ముసలాయన గుర్తుపట్టనాడు కూర్చుంటే అడిగారు, ఏం తాత నన్ను గుర్తుపట్టినవా? నేను కేటీఆర్ను అని. ఏమని ఆయన నేను గుర్తుపట్టలేదంటే, అయ్యో నన్ను గుర్తుపట్టవా? సచివాలయం కట్టింది నేనే, కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టింది నేనే, శిల్పారామంలో బొమ్మలు పెట్టుకున్నది నేనే, నన్ను కూడా గుర్తుపడతలేవా అని ఆయన అడిగినాడు. అప్పుడు ముసలాయన చెప్పిండు, నేను కూడా లోపలికి వచ్చినప్పుడు చార్మినార్ కట్టింది నేనే, హైటెక్ సిటీ కట్టింది నేనే, హుస్సేన్ సాగర్ కట్టింది నేనే అని చెప్పేటో నేను. ఆయన 2 కరెంటు తీగలు తలకాయకు పెట్టంగానే అన్నీ చక్కగా అయిపోయినాయి. నేను డాక్టర్కి చెప్తలేను ఆయన, తొందరలోనే నీకు కూడా 2 వేర్లు పెడితే మొత్తం చక్కగా అవుతుంది, మామూలుగా అవుతావులే బిడ్డ, వచ్చినప్పుడు గట్లనే ఉంటుంది కానీ నా 2 కరెంటు షాకులు పెడితే చక్కగా అవుతావు అని. ఇవాళ కేటీఆర్ పరిస్థితి గట్లుంది. 10 ఏళ్ళు మీ అధికారం ఉన్నప్పుడు ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలే? ఈ మైనారిటీల సమస్యలు ఎందుకు తీరవలే? ఇవాళ మైనారిటీల గురించి మాట్లాడే హక్కు నీకున్నదా? ఇవాళ ఈ మైనారిటీలకు అన్యాయం చేసింది నువ్వు కాదా? ఇవాళ నా మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ నరేంద్ర మోడీతోని జంట కట్టి 3 తలాక్లో 370 ఆర్టికల్లో ఈరోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్లో నరేంద్ర మోడీకి ఓట్లేసి రాజ్యసభ లోక్సభలో గెలిపించింది మీరు కాదా? ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టిన మెట్రోనే ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు మేమేసిందే ఉంది, అంతర్జాతీయ ఎయిర్పోర్టు మేం కట్టిందే ఉంది. ఇవాళ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు మేం తెచ్చినవే ఉన్నాయి. ఇవాళ లక్షలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాదు నగరంలో ఉద్యోగాలు, ఉపాధి పొందుతుండ్రంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప చంద్రశేఖరరావు చేసింది ఎక్కడుందో చెప్పమని నేను అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రి అయినాక మీరు ఆలోచన చేయండి, చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి. మొదటి సంవత్సరంలోనే ఎల్బీ స్టేడియం సాక్షిగా 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన. ప్రైవేటు కంపెనీల్లో 2 లక్షల పైన కోట్లు పెట్టుబడులు తెచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇవాళ ప్రైవేటు కంపెనీలలో మనం ఇచ్చినాం. ఇవాళ ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు మీరు నడిపితే 2 ఏళ్ళు కూడా కాలేదు.
రెండేళ్లు కాకముందే మీరు దిగిపోండి 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 అంటుండు. నీకేమైనా ఎర్రి పట్టిందా కేటీఆర్? 5 ఏళ్ల కోసం